వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడం తిప్పరు, ఇది ఆయన మీద ఉన్న టాకు. కానీ ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన అవలంబిస్తున్న వైఖరి సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్న నేపథ్యం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనుషుల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన ఒక్కొక్కరు ఆయన వదిలి వెళ్ళిపోతున్నారు, ఆయన నుంచి దూరంగా ఉంటున్నారు. మరొక వైపు విమర్శలు కూడా ఆ రకంగానే చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో ఉండవల్లి ఉండవల్లి గారు అందరికీ సుపరిచితులు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ లాయరు, రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అలాంటి ఉండవల్లి సొంత బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నప్పటి నుంచి చూశాడు ఆయన. కానీ కాలక్రమేణా మరి ఆయనతోటి ఈయనకి పొసగలేదు. సో ఇప్పటి వరకు 3 సార్లు వైఎస్ఆర్సీపీ పోటీ చేసిందండి. 2 సార్లు ఓటమి పాలైంది, 1 సారి విజయాన్ని సాధించింది. ఇక ఆయనలో మాత్రం మార్పు కనిపించట్లేదు. ఇది డైరెక్ట్గా ఉండవల్లి గారు మాట్లాడే మాటలు. బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఉంటే దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదో రాజకీయంది అనుకోవచ్చు. ఉండవల్లి గారు ఇప్పుడు ఏ పార్టీలోని లేరు, రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి, ఇంట్లో మనిషిలో ఉండే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించి జరిగిన ఈ అంశం డైరెక్ట్గా ఆయనే మాట్లాడుతున్న అంశం. ఉండవల్లి గారు జగన్ ఎవరు చెప్పినా వినిపించుకోరనే నానుడు ఉంది, తనకంటూ ఒక భావజాలం కూడా ఉంటుంది, నచ్చిందే చేస్తారు, ఇష్టమైన మార్గంలోనే వెళ్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మాట జగన్మోహన్ రెడ్డి గారు వినరు. ఇది ఆయనకున్న ట్యాగ్, ఎవరి మాట ఆయన వినడు అని. ఇక వైఎస్ఆర్ సమకాలీకులు అయిన నేతలు మాటలు అస్సలు ఆయన వినడు అని. మరి అంటే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ మాటలు మనం ఎందుకు లేని యువరక్తం ఉంటుంది, ఆ ఫైర్ ఉంటుంది కాబట్టి మరి ఆ రకంగా కానీ చేస్తున్నారేమో. ఒకరు చెబితే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తారని. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలన ఆ రకంగానే విభేదించారని. కేవీపీ, సూర్యుడు, ఉండవల్లి అరుణ్ కుమార్ సైడ్ అయ్యారు. కేవీపీ రామచంద్రరావు గారండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అంటారు ఆయన. సూర్యుడు ఆయన ఎక్కడున్నా సరే సూర్యుడు ఆయన పక్కనే ఉండేవాడు, సూర్యుడు ఎంత దగ్గరగా ఉండేవాడు. అలాంటిది వాళ్ళని కూడా ఈయన పక్కన పట్టేశాడు అని. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఇందిరాగాంధీ గారు వచ్చినా లేకపోతే రాజీవ్ గాంధీ గారు వచ్చినా పెద్ద పెద్ద స్పీచ్లు ఏమన్నా సరే తెలుగు అనువాదం ఆయనే చేస్తుండేవాడు, అంత పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీలోని. సో మరి అలాంటి ఉండవల్లిని కూడా ఈయన పక్కన పెట్టాడు. ఆయన సూచనలు సలహాలు పెద్ద పెద్ద వాళ్ళందరినీ మిస్ అయ్యాడు, అది కూడా ఈయన ఫెయిల్యూర్ కారణాలు అవుతున్నాయని. ఇక వైఎస్ సమకాలీకులు అయిన నేతల మాటలు అసలు ఈయన వినడు అని. వైసీపీ హయాంలో జగన్కు ఫేవర్గా ఉండవల్లి ప్రయత్నాలు, వైసీపీ హయాంలోను. ఇక పాలన పట్టు తప్పినప్పుడల్లా శుతిమెత్తని చురకలు. ఆయన మంచి భాష మీద పట్టున్న వ్యక్తి ఉండవల్లి గారని, లేకపోతే కొంతమంది ఉంటుంటారు, వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే వెంకయ్య నాయుడు గారు వాళ్ళు ఎలా మాట్లాడతారండి, అసలు వాళ్ళు మాట్లాడుతుంటే తన్మయత్వం చెందుతుంటాం, అలా ఉండిపోతుంది. అంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు అద్భుతమైన పదాలు వాడతారు వాళ్ళు. సో ఆయన చెప్పడానికి సరిచేశాడు, ఆయన వినిపించుకోలేదని. ఇక సరిదిద్దుకోవాలని సలహాలు సూచనలు ఇచ్చారు, అప్పటికి ఆయన సరిగ్గా వెళ్ళలేదని. మాజీ ఎంపీ సూచనలు పట్టించుకొని జగన్ ఇప్పుడు పరోక్షంగా సహాయం చేయాలనే ఆరాటం ఏమైనా చూపిస్తున్నారా? మొన్న మాట్లాడాడు ఆయన దానికోసం మాత్రమే. ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళాలని సూచనలు, ప్రజా సమస్యలపై గలం విప్పాలని సలహాలు, విపక్ష హోదా వస్తేనే వెళ్లేందుకు సిద్ధమన్న జగన్ లేకపోతే పవన్ ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చంటూ సలహాలు. ఐ డోంట్ కేర్, నేను ఎవరి మాట వినే రకం కాదనేలా జగన్ మైండ్ సెట్ ఉంది అంటూ అసెంబ్లీకి వెళ్ళాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది నీకు గోల్డెన్ ఆపర్చునిటీయా జగన్మోహన్ రెడ్డి, నీకు ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. సరే నిన్ను అవమానిస్తారు, నిన్ను అవమానించారంటే ప్రజలు నీ వైపు 40% ఉన్నారని మీరే అంటారు, 40% ఓట్ బ్యాంక్ ఉన్నదని అంటారు. ఇంకా తిరగలేదు కదా, 40% ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు ఎప్పుడైతే అవమానించారో వాళ్ళందరిలో కూడా తిరుగుబాటు వస్తుంటుంది, ఇంకా సింపతి పెరుగుతుంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద సింపతి ఎప్పుడు వచ్చింది? ఆయన బోర్డును విలపించినప్పుడే. అసెంబ్లీ సాక్షి ఏంటి ఆడా మగ తేడా లేకుండా మరీ దారుణంగా అంత పెద్ద ఆవిడ్ని, తల్లిలాంటి స్థానంలో ఉన్న ఆవిడ్ని ఈ రకంగా మాట్లాడడం ఏంటనే కదా నెగిటివ్ వచ్చింది. అది ఎంత ప్లస్ అయిపోయింది, 124కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. మరి అది ఆపర్చునిటీని ఎందుకు వదులుకుంటున్నారు? అసెంబ్లీ సాక్షిగా నిజంగా ఎవరన్నా మిమ్మల్ని అవమానిస్తే ఖచ్చితంగా అది ప్రజలు చూస్తారు, సింపతి ఎంతో కొంత డెవలప్ అవుతుంది. ప్రతిపక్షానికి ఎప్పుడు ప్రజల్లో మెజారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళ వైపే చూస్తుంటారు. అధికారం ఉన్న వాళ్ళు ఏమున్నది, వాళ్ళ అధికారం ఉన్నది కదా, ఏదో పెట్టుకుంటారు మీటింగ్లు, ఏదో చేసుకుంటారులే అని మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఆ ఛాన్స్ను ఎందుకు కోల్పోతున్నామని ఉండవల్లి గారు చెప్పినా ఈయనకి ఎక్కటం లేదు అని. ఇక రాజకీయ నాయకుడి నుంచి అనలిస్ట్గా మారిన ఉండవల్లి
చంద్రబాబును వ్యతిరేకించలేక సైలెంట్ అయ్యారా? జగన్ మాట వినకపోవడంతో డైలమాలో మాజీ ఎంపీ ఉన్నారా? వైఎస్ఆర్కు నమ్మిన పంటుగా ఉండవల్లి అరుణ్ కుమార్. 2 సార్లు ఎంపీగా గెలిచిన ఉండవల్లి ఏపీ పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసిన మాజీ ఎంపీ. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు గుడ్ బై. ఆయన రాజకీయ జీవితం ఏ రకంగా సాగిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన మేధాశక్తి ఉన్నది. నేను ముందే ప్రస్తావించాను. ఇప్పుడు నీకు వచ్చిన ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ వినియోగించుకోకపోతే అది పవన్ కళ్యాణ్ గారికి షిఫ్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా పాత్ర పోషిస్తున్నాడు, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకంటే ఆయన హోంశాఖలో దూరుతున్నారు, ఇంకో దాంట్లో దూరుతున్నారు. ఎక్కడైతే తప్పు అయినా సరే ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయిపోతున్నాడు. అది చేయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆపర్చునిటీ మిస్ అయిపోయాడు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా రావడం జరుగుతుంది. బీజేపీ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, సిబిఐ మళ్ళీ రంగంలో దిగుతుందని. మరి ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే గతంలో పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉందా? గతంలో ఉన్న విజయమ్మ గారు ఉన్నారా? గతంలో ఉన్న షర్మిల గారు ఉన్నారా? ఇప్పుడు ఆ లేడీ సెంటిమెంట్ కూడా ఈయనకి వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. తల్లిని దూరం చేశారు, చెల్లిని దూరం చేశారు, ఆస్తుల కోసం ఇంత 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 దారుణాన్ని దిగజారాడు, ఎప్పుడు ఈయన బెంగళూరులో ఉంటున్నాడు, ఇక్కడ ఉండట్లేదు, ఇవన్నీ కూడా విమర్శలు వస్తున్నాయి. దీని మీద ఒకవేళ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? సో ఇచ్చే పెద్ద సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా కేవీపీ రామచంద్రరావు గారు కానీ, ఉండవల్లి గారు కానీ, ఎక్కడ దాకా ఎందుకు విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈయన దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా దూరమైన పరిస్థితి. ఎందుకు పెద్దవాళ్ళందరూ కూడా దూరం అవుతున్నారు? ఎందుకు ఈయన దూరం చేసుకుంటున్నాడు? ఎందుకు ఈయన ఆలోచించట్లేదు? ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు? రాజకీయాల్లో ఈ రకంగా ఉంటే చాలా తెలివిగా ఉంటుండాలి, చాలా మెచ్యూర్డ్గా ఉంటుండాలి. ప్రతి దానికి కూడా చదరంగంలో వేసినట్లుగా అడుగులు వేస్తుండాలి, కదుపుతుండాలి, పాములు కదుపుతుండాలి. సో ఆ రకంగా కాకుండా మనకి తెలిసిందే వేదాంతం, మనం చెప్పిందే వేదాంతం అనే విధంగా ఉంటే ఇబ్బంది పడిపోతావు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్కి ఇచ్చే సూచనలు ఆయన తీసుకుంటారో తీసుకోరో తర్వాత అవసరం, బట్ విని ఆయన సొంతంగానే దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుందని. నీకు వచ్చే ఆపర్చునిటీస్ నువ్వు వదులుకుంటున్నావు, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతావు. ఆ పాత్ర పవన్ తీసుకుంటారంటూ హెచ్చరిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా తీసుకుంటారో, రాను రోజులు ఆయన అడుగులు ఎలా ఉంటాయన్నది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు.